బీఎడ్ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించి సెమిస్టర్ వైజ్ ఎగ్జామినేషన్లో యాజ్ పర్ న్యూ సిలబస్ ప్రకారం మీరు తెలంగాణ విద్యార్థులైనా లేదా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులైనా కూడా మనకు సోషియాలజికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పేపర్. మీరు ఈ యొక్క సోషియాలజికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్లో బెటర్ స్కోర్ తెచ్చుకోవాలి అంటే మీరు ఏ టాపిక్స్ అనేది ఖచ్చితంగా ప్రిపేర్ అయినట్లయితే బెటర్ స్కోర్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనే టాపిక్ గురించి వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఎస్పెషల్లీ మీరు తెలంగాణ స్టేట్ విద్యార్థులైనట్లయితే మనకు ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, పాలమూరు యూనివర్సిటీ కావచ్చు, శతవాహన యూనివర్సిటీ కావచ్చు, తెలంగాణ యూనివర్సిటీ కావచ్చు, మహాత్మా గాంధీ యూనివర్సిటీ సిలబస్ అయితే రివైజ్ చేయడం జరిగింది. మనకు సోషియాలజికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పేపర్. అండ్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్లయితే ఆంధ్ర యూనివర్సిటీ కావచ్చు, ఆచార్య నాగార్జున ఓపెన్ యూనివర్సిటీ కావచ్చు, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కావచ్చు, మన సిలబస్లో సోషియాలజికల్ ఫౌండేషన్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సబ్జెక్ట్. నేను చెప్పబోయే టాపిక్స్ అనేది మీరు కవర్ చేస్తూ ప్రిపేర్ అయినట్టయితే బెటర్ స్కోర్ తెచ్చుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు క్వశ్చన్ పేపర్ వచ్చేసి బోత్ మీడియంలో అయితే ఉంటుంది. బేస్డ్ ఆన్ యూనివర్సిటీని బట్టి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో కొన్ని యూనివర్సిటీస్ ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. క్వశ్చన్స్ మాత్రం మేము బోత్ మీడియంలో అయితే డిస్ప్లే చేస్తున్నాము. ఇక్కడ మనకు క్వశ్చన్ పేపర్లో వచ్చేసి 10 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. షార్ట్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. లాంగ్ క్వశ్చన్స్ అనేది సమ్ యూనివర్సిటీస్ 14 మార్క్స్ కానీ 12 మార్క్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. షార్ట్ క్వశ్చన్స్ అనేది కూడా ఉంటాయి. బేస్డ్ ఆన్ యూనివర్సిటీ పేపర్ ప్యాటర్న్ బట్టి మనకు డిఫరెంట్ అయితే ఉంటుంది. టాపిక్స్ అయితే మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అయితే కావాల్సి ఉంటుంది. మీరు బెటర్ స్కోర్ తెచ్చుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఈ యొక్క ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా బేస్డ్ ఆన్ డిఫరెంట్ యూనివర్సిటీస్ కండక్ట్ చేసిన ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ బట్టి మేము కలెక్ట్ చేయడం జరిగింది. మన ఛానల్లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఉన్నాయి. మీరు డౌన్లోడ్ చేసుకొని కంపేర్ చేసినట్లయితే మీకు క్లారిటీ వస్తుంది. మనకి ఇక్కడ సోషియాలజికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించి ఎస్ఏ క్వశ్చన్స్ అడిగినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే రిలేషన్షిప్ బిట్వీన్ ఎడ్యుకేషన్ అండ్ సొసైటీకి సంబంధించిన టాపిక్ నుంచి ఫస్ట్ క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. సో ఇది ఖచ్చితంగా ప్రతి యూనివర్సిటీకి సంబంధించిన పేపర్లో అయితే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్. విద్య మరియు సమాజం మధ్య సంబంధాన్ని ఏ విధంగా వివరిస్తారు అనే టాపిక్లో తెలుగు మీడియం సంబంధించిన క్వశ్చన్ అయితే అడుగుతారు. సో తెలుగు మీడియం వాళ్ళు ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మీ మీడియం అయితే తెలుగులో మెన్షన్ చేశాను. సో వీడియో లెంత్ ఇవ్వకుండా ఇంగ్లీష్ కంటెంట్ మాత్రమే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మనకు సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ అండ్ మెథడ్స్ ఆఫ్ ది సోషలైజేషన్ సంబంధించిన టాపిక్ అయితే అడిగారు. ఇది సాంఘీకరణకు సంబంధించిన భావన పద్ధతుల గురించి అయితే తెలుగు మీడియం సంబంధించిన క్వశ్చన్ అయితే ఇది. సో మీరు ఈ టాపిక్స్ అయితే ప్రిపేర్ అవుతూ ఉండాలి బెటర్ స్కోర్ తెచ్చుకోవడానికి అయితే. సో తర్వాత మనకు ఎక్స్ప్లెయిన్ ది రోల్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ అండ్ అదేవిధంగా టీచర్స్ ఇన్ రిలేషన్ ఇన్ సోషల్ చేంజ్కి సంబంధించి సామాజిక మార్పులో విద్య అండ్ ఉపాధ్యాయుల పాత్రకు సంబంధించి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. జనరల్ నేచర్లో కూడా అడుగుతారు. మీరు ఉపాధ్యాయుడిగా సోషల్ చేంజ్ కోసం ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఎటువంటి అంశాలలో మీరు అభివృద్ధి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు, సామాజిక అభివృద్ధి కోసం మీరు ఏం చేస్తారనే కాన్సెప్ట్లో కూడా క్వశ్చన్స్ అడుగుతారు. సో ఆ టైప్ ఆఫ్లో కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. సో అప్లికేబుల్ మెథడ్లో క్వశ్చన్స్ అడిగినప్పుడు అది మీకు యూజ్ అవుతుంది. తర్వాత మనకు సోషల్ సర్టిఫికేషన్కి సంబంధించిన క్వశ్చన్ అయితే అడిగారు. ఇది సామాజిక స్థిరీకరణకు సంబంధించి అండ్ అదేవిధంగా రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ వెస్టర్న్ కాంటెక్స్ట్ సంబంధించిన టాపిక్ నుంచి మిక్స్డ్ వెర్షన్లో అయితే క్వశ్చన్ అడగడం జరిగింది. భారతీయ అండ్ పాశ్చాత్య సందర్భాలలో విద్యా పాత్రను వివరించమంటున్నారు. తర్వాత మనకు డిస్టింక్షన్స్ బిట్వీన్ కల్చర్ లాగ్ అండ్ కల్చర్ కాన్ఫ్లిక్ట్ సంబంధించిన క్వశ్చన్ అయితే అడిగారు. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే డెమోక్రసీకి సంబంధించిన టాపిక్ నుంచి అయితే క్వశ్చన్ అడగడం జరిగింది. డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది అనే టాపిక్ గురించి మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అనదర్ వన్ వచ్చేసి ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఫర్ ది సోషల్ ఈక్వాలిటీకి సంబంధించి. సోషల్ ఈక్వాలిటీ అంటే ఏంటి, సామాజిక సమానత్వానికి అండ్ రాజ్యాంగ నిబంధనలకు సంబంధించిన టాపిక్ని కొలాబరేట్ చేస్తూ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. తర్వాత నేషనల్కి సంబంధించి ఎమోషనల్ ఇంటిగ్రేషన్కి సంబంధించి ఇండియన్ కాంటెక్స్ట్ నుంచి క్వశ్చన్ అడగడం జరిగింది. భారతీయ సందర్భంలో జాతీయత మరియు భావోద్వేగాల సమైక్యత గురించి క్వశ్చన్ అడగడం జరిగింది తెలుగు మీడియం వారికి. ఈ టాపిక్స్ అయితే మనం ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. రోల్ ఆఫ్ స్కూల్ అండ్ హోమ్ కమ్యూనిటీకి సంబంధించి ఇన్ ఎడ్యుకేషన్ అయితే అడిగారు. విద్యలో పాఠశాల, కుటుంబం, సమాజం పాత్ర ఏ విధంగా ఉంటుంది దానికి సంబంధించిన కాంటెక్స్ట్లో అయితే మనకు క్వశ్చన్ అడగడం జరుగుతుంది. తర్వాత ఎక్స్ప్లెయిన్ ది రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ యాజ్ ఏ సోషల్ సిస్టమ్గా మనకు సంబంధించిన ఎడ్యుకేషన్ గురించి పాత్ర అయితే వివరించమంటున్నారు. తర్వాత ఫీజ్ ఎడ్యుకేషన్కి సంబంధించి స్కూల్స్ సంబంధించిన బిల్డింగ్ గురించి క్వశ్చన్ అడుగుతున్నారు. తర్వాత జెండర్ ఇష్యూస్ అండ్ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ సంబంధించి లింగ సమస్యలు, బాల్యకల విద్యలకు సంబంధించిన క్వశ్చన్ అయితే అడిగారు. ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అండ్ అదేవిధంగా లిబరలైజేషన్ సంబంధించిన క్వశ్చన్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. విద్యపైన ప్రైవేటీకరణ, సరళీకరణ, ప్రపంచీకరణ ప్రభావం గురించి క్వశ్చన్స్ అడుగుతున్నారు. కల్చర్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ సంబంధించిన టాపిక్ అయితే అడగడం జరిగింది. సంస్కృతి, దాని లక్షణాల గురించి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సామాజిక మార్పు, దాన్ని ప్రభావితం చేసే అంశాలకు సంబంధించి సోషల్ చేంజ్ గురించి. సో మీరు ఈ టాపిక్స్ అనేది కవర్ చేస్తూ ప్రిపేర్ అయినట్లయితే ఎగ్జామినేషన్ పర్పస్లో సోషియాలజికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్లో బెటర్ స్కోర్ తెచ్చుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది, మీరు ఏ యూనివర్సిటీ విద్యార్థులైనా కూడా. సో తర్వాత మనం 4 మార్క్స్ షార్ట్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. బేస్డ్ ఆన్ మీ యొక్క యూనివర్సిటీ పేపర్ ప్యాటర్న్ బట్టి షార్ట్ క్వశ్చన్స్ ఖచ్చితంగా 4 మార్క్స్ అనేది ఉండాలని ఏం లేదు, బట్ షార్ట్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. దీంట్లో కాన్సెప్ట్ ఆఫ్ సొసైటీకి సంబంధించి, సమాజ భావన గురించి, సోషల్ సిస్టమ్స్ గురించి, ఎడ్యుకేషనల్ సొసైటీ గురించి, సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి, సోషలైజేషన్ గురించి అండ్ సోషల్ ఇంటరాక్షన్స్ గురించి అండ్ చేంజింగ్ సంబంధించి, రోల్ ఆఫ్ ది ఫ్యామిలీకి సంబంధించి అండ్ తర్వాత సోషల్ సర్టిఫికేషన్ సంబంధించి, మోడర్నైజేషన్ సంబంధించి, కల్చర్ ల్యాక్, కల్చర్ కాన్ఫ్లిక్ట్ సంబంధించి, ఎడ్యుకేషన్ మోడర్నైజేషన్ సంబంధించి ఇలా డిఫరెంట్ టాపిక్స్ అనేది కొలాబరేట్ చేస్తూ అడుగుతారు. మనం ఆల్రెడీ ఫస్ట్ లాంగ్ క్వశ్చన్స్లోనే కవర్ చేసుకోవడం జరిగింది. ఫీజ్ ఎడ్యుకేషన్ సంబంధించి ఈక్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి,
తర్వాత కల్చర్ సమృద్ధికి సంబంధించిన టాపిక్ నుంచి, తర్వాత మనకు డైవర్సిటీకి సంబంధించి అండ్ ఇన్క్లూజన్కి సంబంధించిన కాన్సెప్ట్ నుంచి, వైవిధ్యం గురించి క్వశ్చన్స్ అడుగుతున్నారు. తర్వాత హ్యూమన్ రోల్ సంబంధించి ప్యూర్ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ యర్ చైల్డ్కి సంబంధించి, పిల్లల సామాజిక అభివృద్ధిలో కుటుంబం మరియు సమావేశాల పాత్ర గురించి క్వశ్చన్స్ అడుగుతారు. నేషనల్ ఇంటిగ్రేషన్ గురించి అండ్ గ్లోబలైజేషన్ ఇండియన్ గురించి, ప్రైవేటైజేషన్ గురించి కూడా క్వశ్చన్స్ అడుగుతారు. ఈ టాపిక్స్ అనేది మీరు ప్రిపేర్ అయితే బెటర్ స్కోర్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇన్ని క్వశ్చన్స్ మా వల్ల కాదు సార్, కొన్ని క్వశ్చన్స్ చెప్పండి అంటే 12 క్వశ్చన్స్ అయితే మేము ఇక్కడ ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఈ 12 క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. ఎడ్యుకేషన్ సొసైటీ రిలేటెడ్ కాన్సెప్ట్ గురించి, సోషలైజేషన్ కాన్సెప్ట్ గురించి, సోషల్ చేంజ్కి సంబంధించి, టీచర్ రోల్ ఎడ్యుకేషన్ రోల్కి సంబంధించి, సోషల్ సర్టిఫికేషన్ సంబంధించి, కల్చర్ ల్యాగ్స్ సంబంధించి, డెమోక్రసీ ఎడ్యుకేషన్ సంబంధించి, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ గురించి, నేషనల్ ఎమోషనల్ సంబంధించి, ఫీజు ఎడ్యుకేషన్ గురించి, ఎడ్యుకేషన్ యాజ్ ఏ సిస్టమ్ సంబంధించి, తర్వాత ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ గురించి, కల్చర్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ సంబంధించి ఈ టాపిక్స్ అనేది మీరు కవర్ చేస్తూ ప్రిపేర్ అయినట్టయితే సో మనకు బీఈడీలో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అయిన సోషలాజికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించి బెటర్ స్కోర్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కొన్ని యూనివర్సిటీస్ సెకండ్ సెమిస్టర్లో ఉంటుంది, కొన్ని యూనివర్సిటీస్ ఫస్ట్ సెమిస్టర్లో ఉంటుంది. బేస్డ్ ఆన్ మీ యూనివర్సిటీని బట్టి సిలబస్ అనేది వేరే సెమిస్టర్లో ఉండొచ్చు. బట్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మనకైతే ఇది. మీరు బెటర్ స్కోర్ తెచ్చుకోవాలంటే ఈ టాపిక్స్ అన్ని అయితే ప్రిపేర్ అవ్వండి. సో దీనికి సంబంధించిన నోట్స్ కూడా మేము ప్రిపేర్ చేయడం జరిగింది. నోట్స్ అనేది టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. మీరు ఆ నోట్స్ ద్వారా ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కాస్త ఆన్సర్స్ అయితే మీరు సాల్వ్ చేయొచ్చు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కుదిరిన మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.